స్వామీజీ, మీరు చెప్పినట్టే నా పిల్లలు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళని దీవించండి స్వామీజీ. రిషి శశి, స్వామీజీకి నమస్కారం చేయండి. నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి? చాలా సంతోషంగా ఉన్నాను స్వామీజీ. బాగా ఆలోచించుకుని చెప్పు, నిజంగానే సంతోషంగా ఉన్నావా? నిజంగానే సంతోషంగా ఉన్నాను స్వామి. నీకేమీ లోటుగా అనిపించడం లేదా తల్లి? ఏ విషయంలో స్వామి నాకు లోటు? ఏ భార్యకైనా భర్త కంటే మించిన స్నేహితుడు, బంధువు, శ్రేయోభిలాషి ఉంటాడా? అలాంటి భర్తకి ప్రమాదం సంభవించబోతుంటే భార్యగా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు తల్లి? ఏంటి స్వామి మీరనేది? యష్కి ప్రమాదం జరగబోతోందా? అవును తల్లి, అది ఎప్పుడు, ఎలా, ఎవరి వల్ల జరుగుతుంది అనేది ముందుగా నీకే తెలుస్తుంది. నువ్వు మాత్రమే నీ భర్తని కాపాడుకోగలవు. ఈ క్షణం నుంచి అనుక్షణం నీ భర్తని నీడలా అనుసరించు. పిల్లలు పదండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇలా రండి. ఏంటి రఘువతి? నేను ఆఫీస్కి వస్తుంటే దారిలో సింధు మేడం కలిశారు. ఇవాళ మనం ఇలా ఈ కంపెనీలో హ్యాపీగా జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నామంటే దానికి కారణం మన సింధు మేడమే. అందుకే మనందరి పక్షాన మేడంకి థ్యాంక్స్ చెప్పొచ్చాను. మంచి పని చేసావు రఘు. సింధు మేడం మనకు చేసిన హెల్ప్కి మనం ఏం చేసినా మేడం రుణం తీర్చుకోలేం. కాకపోతే ఒకటే బాధ, సింధు మేడం కూడా మనతో పాటుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తే మనకెంతో సపోర్ట్గా ఉండేది. మంచి మనసుతో ఏది కోరుకున్నా ఆ దేవుడు తీరుస్తాడు అంటారు. మళ్ళీ మన సింధు మేడం ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలని, మనతో కలిసి వర్క్ చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇప్పుడిది సింధు ఆఫీస్ కాదు, ఇది నా కంపెనీ, నా ఆఫీస్. నేనే సీఈఓ. అండర్స్టాండ్? ఆఫీస్కి లేట్గా రావడమే కాకుండా మీటింగ్లు పెట్టి స్టాఫ్ వర్క్ ని డిస్టర్బ్ చేసినందుకు పనిష్మెంట్గా ఈ మంత్ శాలరీ నీకు కట్ చేస్తున్నాను. మేడం అది డోంట్ టాక్, జస్ట్ లిసన్. నన్నొక్క మాటన్న ఎక్స్క్యూజ్ చేస్తానేమో, బట్ నా శత్రువుని నా ముందే పొగిడితే ఎక్స్క్యూజ్ అనే మాటకి స్పేసే ఉండదు. మీ అందరికీ ఫైనల్గా చెప్తున్నాను, ఇంకొకసారి నా ఆఫీస్లో ఎవరి నోటి నుంచైనా ఆ సింధు పేరు వినపడిందా
వాళ్ళని జాబ్లో నుంచి డిస్మిస్ చేసి పారేస్తాను. మైండ్ ఇట్. పదండి. భర్తకి ప్రమాదం సంభవించబోతుంటే భార్యగా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు తల్లి? స్వామీజీ ఎందుకలా అన్నారు? యష్కి ఏం ప్రమాదం జరగబోతోంది? సింధు గారు, మీకే కాల్ చేస్తున్నాను, మీరే వచ్చారు. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్సా? దేనికండి? మీ కూతురు ఒకప్పుడు చాలా డల్ స్టూడెంట్, సరిగా చదివేది కాదు. ఎగ్జామ్లో మార్కులు చాలా తక్కువగా వచ్చేవి, ఎప్పుడూ ఫోన్తో ఆడుకుంటూ ఉండేది. అలాంటి శశిని ఇప్పుడు టాలెంట్ హంట్ టెస్టులో టాపర్గా నిలబెట్టారు. మీ కూతుర్ని మార్చడానికి మీరెంతో కష్టపడ్డారు. మీ కష్టానికి ఫలితంగా శశి మీకు గొప్ప బహుమతి ఇచ్చింది. శశి, నీకు కూడా కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ టీచర్. సింధు గారు, ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రమ్మన్నారు, మీతో ఏదో మాట్లాడాలంట. అలాగే, పదండి. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్, ఏదో మాట్లాడాలన్నారట? అవునమ్మా, శశి ఎంతో అల్లరి చేస్తూ చాలా మొండి పిల్లలా ఉండేది. అలాంటి మీ కూతుర్ని నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్ స్టూడెంట్గా ప్రూవ్ చేశారు. మీరు గ్రేట్ సింధు గారు. టాలెంట్ హంట్ టెస్ట్లో శశికి ఫస్ట్ ర్యాంక్ రావటం వల్ల తనకే కాదు, మా స్కూలుకు కూడా చాలా గొప్ప పేరు వచ్చిందమ్మా. శశి పేరెంట్స్గా మీకు మీ వారికి చిన్న సత్కారం అరేంజ్ చేశాం. మీరేమనుకోకపోతే మీ వారికి ఫోన్ చేసి ఆయన్ని కూడా స్కూల్కి రమ్మని చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. సింధు గారు. అలాగే, చెప్తాను సార్. పిల్లలు, పదండి. అమ్మా, నువ్వు ఫోన్ చేస్తే నాన్న వస్తారా? నేను అదే ఆలోచిస్తున్నాను శశి, మీ నాన్న వస్తారా రారా అని. ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పిల్లలు. అంటే నాన్న రాడేమో అమ్మా. ప్రిన్సిపల్ గారు అడిగితే ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు పిల్లలు. సింధు గారు, మీరు ఇక్కడున్నారా? ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు, రండి. అది కాదండి, వీళ్ళ నాన్న. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, రమ్మన్నారు. రండి పిల్లలు, రండి. నాన్నా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి సార్కి ఇంటిమేట్ చేసేస్తాను. నాన్నా, మీరు వచ్చి ఎంతసేపు అయింది? హాలిడే 5 నిమిషాలు అవుతుందమ్మా.
యష్, ఈ ప్రోగ్రాం గురించి నీకెలా తెలిసింది? నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. శశి క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ నాన్న వల్ల మీకు సంతోషం అందుతుంది అంటే నేనెప్పుడూ అడుగు ముందే ఉంటాను శశి. నా పిల్లల ప్రేమకి నేను బానిసని. మా స్కూల్ చరిత్రలో ఈరోజు ఎంతో శుభదినం. మా స్కూల్ విద్యార్థిని శశి మొన్న జరిగిన టాలెంట్ హంట్ టెస్ట్లో మొదటి ర్యాంక్ సాధించటం మాకెంతో సంతోషంగానూ గర్వంగానూ ఉంది. ఈ సందర్భంగా శశికి, శశి తల్లిదండ్రులైన మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ తరపు నుంచి శశికి ఒక గిఫ్ట్ అందజేస్తున్నాను. శశి, దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. మీ కూతురు శశి నేషనల్ లెవెల్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ సాధించింది అంటే దాని వెనుక తల్లిదండ్రులుగా మీ కృషి కూడా ఎంతో ఉంది. నిజంగా ప్రతి పేరెంట్స్ మీలాగే ఉంటే ప్రతి స్టూడెంట్ కూడా రాణిస్తాడు. ఇందులో నా కృషి ఏమీ లేదు సార్. మా శశి ఇంత గొప్ప విజయం అందుకుంటుందని నాన్నగా నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ నమ్మలేదు. కానీ వాళ్ళమ్మ నమ్మింది. టాలెంట్ హంట్ టెస్ట్లో శశి స్లిప్పులు పెట్టి రాసిందనే నిందతో తనని ఎగ్జామ్ నుంచి బయటికి పంపించేశారు. తన కూతురు ఏ తప్పు చేయలేదని, చదువులో శశి అందరికంటే ముందుందని నిరూపించడం కోసం సింధు ఎంతగానో పోరాటం చేసి టాలెంట్ హంట్ చైర్మన్ని రిక్వెస్ట్ చేసి ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేలా ఒప్పించింది. నిజానికి ఈ క్రెడిట్, అభినందనలు అన్నీ అమ్మగా సింధుకే చెందాలి. శశిలో ఇంత మార్పు తీసుకొచ్చినందుకు మీ అందరి సమక్షంలో సింధుకి నేను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నాదే అని యష్ చెప్తున్నాడు, కానీ నిజానికి ఈ గౌరవం శశి నాన్నగా యష్కే చెందాలి. శశిని బాగా చదివించి తనని గెలిపించే అవకాశం నన్ను నమ్మి నాకిచ్చింది శశి వాళ్ళ నాన్నే. పిల్లల ప్రతి విజయం వెనుక టీచర్లతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. కానీ శశి సాధించిన ఈ విజయంలో ప్రత్యేకత ఏంటి అంటే తన కూతురు మారి మంచి దారిలో రావాలన్న ఆకాంక్ష, ఆశ, ఆశయం యష్లో ఉండబట్టే ఇది సాధ్యమైంది. అందుకే ఇంత మంచి అవకాశాన్ని నాకిచ్చిన శశి వాళ్ళ నాన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అభినందనలన్నీ తనకే చెందుతాయి.
భార్యాభర్తలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. మీ దాంపత్యంలోని అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరు చూపించే అభిమానం, భార్య భర్తని గౌరవించటం, భర్త భార్యకి విలువివ్వటం, ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ భార్యాభర్తల బంధానికి హ్యాట్స్ ఆఫ్. అమ్మా సింధు, మీరు మీ భర్త పక్కకి రండి. అమ్మా నువ్వు రామ్మా. రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా. రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీసావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. తీసుకోండి. నందమదికే ఏ మందమే మందమొలికే, నీ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే ఏ మందమే మందమొలికే, నీ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. హాయ్ ప్రవీణ్, వెల్కమ్ వెల్కమ్. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు మధు, నిన్నిలా చూస్తుంటే నాకు పాత మధుని చూస్తున్నట్టుగా పిచ్చెక్కిపోతుంది. డోంట్ టచ్ ప్రవీణ్. ఇది ఆఫీస్. ఎక్స్ట్రాలు చేయకు, కంట్రోల్లో ఉండు. మన పాత రిలేషన్ని పాతి పెడితేనే ఇక్కడ చాలా మంచిది. ఓకే ఓకే మధు, సారీ ఈ డ్రెస్లో నిన్ను చూసి కాస్త టెంప్ట్ అయ్యాను. అది సరే, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను కంపెనీ స్టార్ట్ చేయగానే నీకు మంచి పొజిషన్ ఇస్తాను అని. ఈ రోజు నుంచి నేను జాబ్లో జాయిన్ చేసుకుంటున్నాను. సైన్ చేయి. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. అన్న మాట నిలబెట్టుకున్నావు. నీ నుంచి నేను కోరుకుంటుంది ధన్యవాదాలు కాదు ప్రవీణ్. నేను ప్రారంభించబోయే ఈ ప్రాజెక్ట్లో నీ స్టెబిలిటీ ఎబిలిటీ పూర్తిగా చూపించాలి. డెఫినెట్లీ మధు, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇందుకు ఏం ప్రాజెక్ట్ అది? 1 minute.
చూడు ప్రవీణ్, ఇక్కడ మనకు కనపడే ల్యాండ్లో మనము భారీ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే దీంట్లో ఒక చిన్న లిటిగేషన్ ఉంది, కానీ దాన్ని మార్కెట్లో సునంద కంపెనీకి, యష్ కంపెనీకి ఉన్న గుడ్ విల్తో ఓవర్కమ్ చేసి వెంచర్ స్టార్ట్ అవ్వకముందే మన ఊహకి అందని లాభాలని కళ్ళ చూడబోతున్నాం. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. నాకు పరిచయం ఉన్న ఒక పొలిటీషియన్ ద్వారా ఈ ల్యాండ్ని తక్కువ ధరకి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ ల్యాండ్లో ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ కంటే సగం ధరకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టిస్తామని మనం అనౌన్స్ చేస్తాం. అడ్వాన్స్గా టోటల్ అమౌంట్లో 40% ముందే పే చేయాలని కండిషన్ పెడతాం. మధ్యతరగతి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? తక్కువ ధరకి అనగానే అందులోనూ మన సొంత అపార్ట్మెంట్ అవుతుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఎగబడతారు. నాన్న, మేము నీకోసం భోజనం తీసుకొచ్చాం. కూర్చోండి, పెడతాం. కూర్చోండి. కూర్చోండి నాన్న.